ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. రండి, మనం మన పని మొదలు పెడదాం. ఎవరో వస్తున్నారు, త్వరగా దాక్కోండి, త్వరగా. అరే నా షూ జారిపోయింది. అరే వదలండి. త్వరగా రా. షూని అక్కడే వదిలేసేయ్. రా, వచ్చి దాక్కో. నా షూ. ఆమె నా షూని తీసుకెళ్లిపోతోంది. ఒక పని చే, షూని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. వాళ్ళు వచ్చేస్తారేమో. త్వరగా పదండి, రండి. ఇలా చూడు, నా గొంతు ఏమీ బాలేదు గాని నువ్వు కాస్త వెళ్ళి నాకు తులసి పట్రావా? సరే తీసుకొస్తాను. ఏమండి, గాత్రం బాగోలేదంటే పాడడం మానేయండి. ఓరి నాయను, పొద్దుట కోయిల పాట వినక ముందే ఈ తాతకారి గొంతు వచ్చి నన్ను అలా చంపేస్తుంది. అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అరే తాతయ్య, ప్రశాంతంగా నన్ను చెట్లకి నీరు పోసుకొనివ్వండి. పాపం ఈ చెట్లన్నీ మీ పాటని వినలేక కూలిపోయేలా ఉన్నాయి. తాతయ్య, సండే ఒక్కరోజే మాకు హాలిడే. ఆ ఒక్కరోజు హాలిడేలో కూడా ఎందుకు మమ్మల్ని చావు కొడుతున్నారు? ఆపండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అరే తాతయ్య, సైలెంట్ గా ఉండండి ప్లీజ్. కాలనీ వాళ్ళందరూ మనల్ని కంప్లైంట్ చేస్తున్నారు. శివ తాతయ్య, పాడడం ఆపండి. కాలనీలో ఇంకా చాలా మంది ఉన్నారు, గుర్తుంచుకోండి. ఒకవైపు ఇలాంటి అపస్వరమైన పాట, ఇంకోవైపు ఏంటంటే గాత్రం అదోలా ఉంది. ఎవ్వరూ నా పాటని లెక్క చేయట్లేదు. నేను ఎంతసేపటి నుంచి తులసి టీ కోసం వెయిట్ చేస్తున్నాను. టీ గొంతులోకి దిగితేనే మంచి మంచి స్వరాలన్నీ వస్తాయి బయటికి. సరే సరే తీసుకొస్తాను, కానీ మీరు టీ తాగే వరకు ఏ పాట పాడకూడదు. సరేలే, కోప్పడకు, నేను పాడను. అసలు దీంట్లో ఏముంది, ఏం అర్థం కావడం లేదు. ఇంత చిన్న షూ, అది టీ పౌడర్లో ఎలా వచ్చింటుందబ్బా? ఇలా చూడు శివ, ఎంత చిన్న షూ నాకు టీ పౌడర్లో లభించింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది టీ పౌడర్లో ఎలా వచ్చింది? ఇంత చిన్న షూనా? బామ్మా, మీరు టీ పెట్టక ముందు ఎక్కడికైనా వెళ్ళారా? నేనెక్కడికి వెళ్ళాను? పైన టెర్రస్ లో తులసి ఆకులను తీసుకొద్దామని వెళ్ళాను. పైన తులసి ఆకులు? వెంటనే వస్తాను బామ్మా. శివ, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వెంటనే వచ్చేస్తాను. నా షూ అదిగా అక్కడ ఉంది. త్వరగా రండి, త్వరగా రండి. ఆ పిల్లడు దాక్కుని మనల్ని చూస్తున్నాడు.
ఇక మనల్ని చూసిన తర్వాత వాడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితోనూ వెళ్ళి వెంటనే చెప్పేస్తాడు. ఇకపై మనకి ఏమవుతుందంటే వీడి వల్ల మనకంత సమస్య వచ్చి పడుతుంది. అందుకని వీడిని అసలు మనం కిడ్నాప్ చేసుకుని పోదాం. సరేనా? త్వరగా రండి. నువ్వు సరిగ్గా చెప్పు. మనం ఎవరన్నది వాడికి తెలిసిపోయింది. ఈ విషయాన్ని మనం మామూలుగా తీసుకోకూడదు. మెల్లమెల్లగా మొత్తం తెలుసుకుంటాడు. వెళ్ళనివ్వండి. తను చెడ్డవాడైతే నా షూని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కదా. పర్వాలేదులే, వదలండి. ముందు వాడు షూని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే ఆ ఐడియాతో మనల్ని పట్టుకోవటం కోసమే. తెలిసిందా? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ మనుషుల్ని పిలుస్తున్నారా? కానీ ఎందుకు? అరే ఏంటి? అసలు మీరు ఎవరు? అసలు నాకు ఏమైంది? నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం చేస్తున్నారు? నన్ను మీరు అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? స్టాప్. ఇది శివ మెసేజ్. లుక్ అప్, ఫాలో మీ, ఐ మీన్ డేంజర్. అదిగో అలా చూడండి. శివ ఇస్ ఇన్ డేంజర్. ఆది, యూడి, లెట్స్ ఫాలో హిమ్. ఓ నో, శివాని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఏలియన్స్ అయి ఉంటారు. లడ్డు సింగ్ సార్, త్వరగా రండి, ఒక ఎమర్జెన్సీ. ఎస్ ఐఎమ్ కమింగ్, డోంట్ వరీ. ఇలా సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగ్ సార్, ఇది డైలాగ్ టైం కాదు, వర్క్ టైం. త్వరగా రండి. ఇదిగో వచ్చేసాను. అది కూడా ఇదిగో 0 minutes లో వచ్చేసాను. ఏమైంది రేవా? ఏంటా ఎమర్జెన్సీ? లడ్డు సింగ్ సార్ పైకి చూడండి. ఏలియన్స్ శివాని ఎత్తుకుపోతున్నారు. వాళ్ళందరూ శివాని ఎత్తుకెళ్లారు. తర్వాత నాకు తెలిసి మిమ్మల్ని ఎత్తుకెళ్తారనుకుంటాను. మనిషి అయినా గానీ ఏలియనైనా గానీ ఎవరైతేనేంటి ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎవరున్నా సరే వాళ్ళని పట్టుకుంటాను. కిడ్నాపర్ వాడి పక్కన ఉన్న వాడితో చెబుతాడు. అది ఏంటని తెలుసా? కిడ్నాప్ చేయకో లేకపోతే లడ్డూ సింగ్ వస్తాడు. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ గారు. సైకిల్ ని వదిలేసే అందరు వచ్చిన బైక్ లో కూర్చోండి. రండి, వెళ్దాం. అలా చూడండి, అదుగో శివ అక్కడున్నాడు. వీడు దాక్కు నుండి మేమేం పని చేసామో చూశాడు. ఈ పాటికి వీడు ప్రపంచం మొత్తానికి తెలియచేసుంటాడు. అందుకని వీణ్ణి ఇక్కడికి ఎత్తుకొచ్చాం. నాకు తెలిసి వీణ్ణి చంపడమే మనకి మంచిది. నేను ఎవరికి మీ గురించి చెప్పనులే, ప్లీజ్ భయపడొద్దు. అసలు మీరందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకోవాలని నేను ఆశపడ్డానంతే. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాణ్ణిప్పుడే మనం అంతం చేసేద్దాం. అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరిగిందో మనం అందరం తెలుసుకోవాలి. శివా, భయపడకో. ఇదిగో లడ్డూ సింగ్ వచ్చేసాను. ఇవాళ అందరు అరెస్ట్. చూసారా, వీడు తన మనుషుల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాణ్ణి పట్టుకోండి, వదలొద్దు. లడ్డు సింగ్ గారు, త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం వీళ్ళతో ఫైట్ చేయకూడదు. మన వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకూడదు. ఇక్కడ ఎవరో కరిచారయ్యా. ఏంటిది శివా? హఠాత్తుగా నా పక్కన ఉన్న వస్తువులన్నీ, అంటే మనుషులు కూడా సరే, అందరూ చాలా ఏదో పొడవగా కనిపిస్తున్నారే. క్షణాలు అసలు ఇదంతా ఎలా మారింది? లడ్డు సింగ్ గారు,
మీరు అటు ఇటు దిక్కులు చూడకుండా ముందు మీ గురించి ఆలోచించండి. మీరు చిన్నగా మారిపోయారు. ఏంటిది? లేదు లేదు, నేను ఎలా ఇలా అయ్యాను? అసలు నాకేమైంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏమైంది శివ? రాన్, త్వరగా పరిగెత్తండి, ఇప్పుడు మీకు చెప్పే టైం లేదు. శివ, నీ చేతిలో ఆ చిన్న మనిషి ఎవరు? లడ్డు సింగ్ గారు, ఏంటి? ఇంకా వేగంగా పరిగెత్తండి, లేకపోతే మనం కూడా అలాగే మారిపోతాం. త్వరగా మీరు నా వెనకాలే రండి. ఓకే శివ. శివ, శివ, హెల్ప్ శివ, శివ. గట్టిగా పట్టుకోండి. వెనక్కి వెళ్ళండి, నేను మీకు ఎలాంటి నష్టం కలిగించను. మర్యాదగా వెళ్ళండి. పరిగెత్తి అలసిపోయావు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే సమయం ఇది, కాబట్టి నిరంతరంగా రెస్ట్ తీసుకో. ఇప్పుడు నేను కూడా చిన్నగా మారిపోయానా? చూడండి, మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ మీరు మా వాళ్ళని చూశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎత్తుకురావడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకోండి. మా గురించి విషయాల్ని తెలుసుకున్న ఒక వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మిమ్మల్ని మేము తిరిగి వదిలేస్తే మీరు అందరికీ వెళ్ళి చెప్పేస్తారు. మేము మనుషులు ఎదురుగుండా రాలేము. కింగ్, వీళ్ళని బంధించడం కుదరదు. ఒకవేళ వీళ్ళు తప్పించుకుంటే, కాబట్టి వీళ్ళని అంతం చేద్దాం. వాళ్ళందరూ మన శత్రువులు. ఏమంటారు మిత్రులారా? అంతం చేద్దాం, వాళ్ళని అంతం చేద్దాం. ఈ రోజు మేమందరం కలిసి నిన్ను అంతం చేస్తాం చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తలుచుకుంటే మీ అందరినీ నేను కొట్టగలను, కానీ నేను మీ మిత్రుడిని, శత్రువుని కాను. ఒకవేళ ఎవరైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే నాకు చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చాలా మంచి వ్యక్తివి, అలాగే ధైర్యవంతుడివి కూడా. శివ, గుమ్నామ్ సింగ్ అన్న వ్యక్తికి మా గురించి తెలిసిపోయింది. మేమందరం తులసి మొక్కలోనే బతుకుతున్నాం. ఈ కొండ మీద చాలా ఎక్కువ తులసి మొక్కలు ఉన్నాయి, అందువల్ల దీన్ని తులసి మౌంటైన్ అని కూడా చెప్తారు. కానీ గుమ్నామ్ సింగ్ ఇక్కడ ఉన్న మొక్కల్ని మొత్తం తీసుకెళ్లిపోయాడు, ఎందుకంటే మమ్మల్ని బెదిరించడానికి. ఎక్కడికి తీసుకువెళ్లారు? నాకు చూపించండి. దానికి ముందు నువ్వు మా సైజుని సరి చేయవయ్యా. చూసావా, నేనేదో టైనీ సైజులో ఉన్నాను. నాకు ఈ సైజులో చాలా భయంగా ఉంది. నన్ను నార్మల్ గా మార్చేసేయి. అలాగే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని మామూలు మంచి కింద చేసేయండి. మనం నార్మల్ గా మారిపోయాం. మనం నార్మల్ గా వచ్చేసాం. గుమ్నామ్ సింగ్ పేరు ఇక చాలా గొప్ప స్థాయిలో ఎదగబోతుంది. ఇక కొద్ది రోజుల్లోనే తులసి మనుషులందరూ నా దగ్గరికి ఎగురుకుంటూ రాబోతున్నారు. ఆ తర్వాత నేను తయారు చేసిన కాలనీలో అందరూ వచ్చి ఉండడానికి తప్పిస్తారు. ఆలోపు నేను తయారు చేసిన కాలనీని వెళ్ళి చూసొస్తాను.
మీరందరూ ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న వేశానేంటి? నేను మీకు గొప్ప కాలనీని కట్టించాను కదా, ఇక మీరందరూ చాలా చక్కగానే ఉండి ఉంటారు. అంతే, ఇంకొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత మీ వాళ్ళందరూ కూడా మీతోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రపంచము నా కాలు కింద వచ్చి నలిగిపోయి ఉండాల్సిందే. అంతవరకు మనం దాక్కొని ఇటువంటి జీవితం గడపాల్సిందే. ఆ తర్వాత గుమ్నామ్కి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా. ఇక్కడ 4 చోట్లు తులసి మొక్కలే ఉన్నట్టున్నాయి. తులసి మొక్కల మీద ఒక ఫ్రేమ్ ఉంది కదా, వాటిపై ఒక హిటన్ నెట్ ఉంది. ఎవరైనా తెలియకుండా ఆ ఫ్రేమ్ మీద వెళ్ళి కూర్చుంటే వెంటనే వాళ్ళు కిందకొచ్చేస్తారు. అలా కిందకు వచ్చిన వెంటనే వాళ్ళు మనుషులు వచ్చి ఎత్తుకుపోతారు. కానీ వాళ్ళని పట్టుకుని ఎక్కడ దాచిపెడతారు? తెలియదు, బంగ్లాలోకి తీసుకువెళ్తారు. మేము అది మాత్రమే గమనించాం. ఈ విషయం కొంచెం సీరియసే. మీరు ముందు మీ మనుషులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఏదో ఒక ప్లాన్ వేసి ఇరుక్కున్న వాళ్ళందరినీ కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాంలే. శివ, మేమందరం మీ మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. సారీ మిత్రులారా, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. నో హార్ట్ ఫీలింగ్స్. కానీ నాకు ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. మీరు మమ్మల్ని ఎలా చిన్నగా మార్చారో ఆయన్ని కూడా అదే విధంగా చిన్నగా మార్చొచ్చు కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? మేము అలా చేయలేము, ఎందుకంటే గుమ్నామ్ సింగ్ తనకి తన మనుషులకి మందు రెడీ చేసి పెట్టుకున్నాడు. అందువల్ల మేము ఆయన్ని చిన్నదిగా మార్చలేము. అందువల్ల ఈ ప్రాబ్లం. పర్లేదులే, ఈ రోజు రాత్రికి మేము ఈ మనుషుల్ని కనిపెట్టి తీసుకొస్తాం. ఇదేంటి ఎంత సాఫ్ట్ గా ఉంది? చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకవేళ ఏలియన్స్ అయి ఉంటుందా? శివ, ఇటు చూడు, ఇక్కడికి ఏలియన్స్ వచ్చేసింది. ఓ యూడి, ఏది చూసినా అవి నీ కంటికి ఏలియన్స్ లాగే కనపడతాయా? ఆది, యూడి, అలా చూడండి, వెనకాల ఏముందబ్బా? డాగ్స్! హాయ్ బాబాయ్, డాగ్స్! రాత్రి వేళప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిపోండి చిన్న పిల్లలు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. డోంట్ వరీ. ఇటువంటి కుక్కల్ని ఎలా పట్టుకోవాలని నాకు కమాండో ట్రైనింగ్ లోనే నేర్పించారు. అందరూ సైడ్ కి తప్పుకోండి. అంతేకాకుండా వీటిని ఎలా పట్టుకుంటానో చూడండి. తీసుకోండి. రండి రండి, ఇదిగో మీకోసమే ఇవి, తినండి. చూసారుగా, సిచ్యువేషన్ అండర్ కంట్రోలు. అంతే అంతే, నా దగ్గర బిస్కెట్లు లేవు. మేము లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడేగా మీకు చెప్పాను బిస్కెట్లు లేవని. నో మోర్, నా దగ్గర లేవు. పరిగెత్తండి.
వదిలేయండి అంటున్నానుగా. నన్ను వెంబడిస్తున్నా, వెనకాల రాకండి. లడ్డు సింగ్ సార్, మీరెందుకు డాగీ భాషలో మాట్లాడుతున్నారు? ఏం చెప్పను, నాలుగు కుక్కలు నన్ను ఎలా ఖర్చాయి తెలుసా? అంతలోనే మర్చిపోయాను నేను మనిషాలాక కుక్కనానని. లడ్డు సింగ్ గారు, డాగీస్ అన్ని వెళ్ళిపోయాయి. ఇక మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివ. అసలు నేనుగా లేను. ఈ బిస్కెట్ ఐడియాని ఇప్పుడే డ్రాప్ చేసేస్తున్నాను. అంతేకాకుండా మనం ఇప్పటి నుంచి వేరే ఏదో ఒక ఐడియాని ఆలోచించాలి. ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి మనమందరం ఎలాగైనా సరే ఒక మంచి ప్లాన్ ని వేయాలనుకుంటాను. ఒకసారి మా గ్రామంలో ఒక మనిషి మీద అందరికీ సందేహం వచ్చింది. వాడి ఇంట్లో దొంగతనం చేసిన వస్తువులని దాచిపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళ ఇంటిని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి? ఆ తర్వాత నేను నా ఆర్మీ అయిన మైండ్ తో బాగా ఆలోచించాను. ఆ జనాల్లో ఉండ ఒక వ్యక్తిని పోలీస్ లాగా వేషం వేసుకుని మీరే ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. ఇంకేముంది, నేను చెప్పినట్టుగానే పోలీస్ కూడా వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఇక ఆ ఇల్లు మొత్తం వెతికారు. వాహ్, ఏం ఐడియా ఇచ్చావు నువ్వు! అద్భుతమైన ఐడియాని కదా నువ్వు ఇచ్చావు. నేను రేపు ఉదయం ఒక డూప్లికేట్ పోలీస్ అయిపోయి వాడి ఇంట్లోపలికి వెళ్ళి వాడి గురించిన అన్ని రహస్యాలని తెలుసుకుని బయటికి వస్తాను చూడండి. లడ్డు సింగ్ గారు, మీరు నిజంగానే పోలీస్ ఇన్స్పెక్టర్ కదా, అలాంటప్పుడు మీరెందుకు దొంగ ఇన్స్పెక్టర్ గా మారుదాం అనుకుంటున్నారు? అది ఆ కుక్కలు నన్ను కరిచాయి కదా, అందులో నేను అన్నిటినీ మర్చిపోయానయ్యా. ఇక రేపు నేను అసలు ఒరిజినల్ పోలీస్ గానే వెళ్ళి మనం అందరూ అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత వాడి గురించిన అన్ని డీటెయిల్ ని మనం కలెక్ట్ చేద్దాం. ఎవరు మీరు? మీకు ఇక్కడేం పని? ఎరా యూనిఫామ్ లో ఉన్నా అప్పటికి నీకు తెలియదా ఏంటి? నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని. నీ ఓనర్ ని పిలువరా, అతని పేరుకి నేను వారెంట్ కూడా తెచ్చాను. వారెంట్ గుమ్నామ్ సింగ్ పేరు మీద వారెంట్. అయితే గుమ్నామ్ సింగ్ పేరు కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది. అయితే ఏం వెతకడానికి వచ్చావు ఇన్స్పెక్టర్? చెప్తాను వినువాయ్. నువ్వు ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తావని ఇదిగో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ వెళ్ళండి, వెళ్ళి సెర్చ్ అయినా చేసుకోండి, లేక రీసెర్చ్ అయినా చేయండి, మీకేమీ దొరకదు. అది నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం, ఈ పిల్లలందరూ ఎవరు? చెప్తానాగా. వీళ్ళందరూ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ అసలు పోలీసులు అంటే ఏంటో నేర్పియమని నాతో వీళ్ళని పంపించారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యే వరకు వీళ్ళు నాతోనే ఉంటారు. నీకేంటి, నువ్వు ఏం జరుగుతుందో చూడ. అరే ఏం మాట్లాడుతున్నారు లడ్డు సింగ్? మిమ్మల్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం మాకుందా? యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. తలుపు తెరిచాను. ఎక్కడి నుంచి మరి ఈ శబ్దం వస్తోంది? ఇక్కడ కూడా అలాంటిది ఏం కనబడట్లేదే. అసలు ఈ శబ్దాన్ని ఇంతకు ముందు నేను ఎక్కడ విన్నట్టుంది. అమ్మో, ఈ శబ్దం అసలు నన్ను నోమోరు చేస్తుంది కదా. మీరు నలుగురు చాలా తెలివైన డాగీస్ కదా, నా మాట వినండి. నా దగ్గర అసలు బిస్కెట్లు లేవు. ప్లీజ్ నన్ను వెళ్ళిపోనిస్తారా? నన్ను వెళ్ళిపోనివ్వండి. అయ్యో నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను వద్దు, కాపాడండి.
అమ్మో ఎవరు రాదే అయ్యో లడ్డు సింగ్ ఎలా చేస్తారా మీరు బాధపడతారా డాగి బుల్లెట్ స్పీడ్ కి వెనకాల వెంబడిస్తూ తీసుకో నన్ను వదలండి వదలండి చాలు చాలు ఇది డాగిలా ఏంటిది నా బుల్లెట్ ఇవి నడుపుతున్నాయి నువ్వు అమ్మ వచ్చివా నువ్వు ఎక్కడో త్వరగా రాచి వాళ్ళని కాపాడు రేబా ఆది యూడి మీరు వేరే వైపు నుంచి వెళ్ళండి దాన్ని నేను చూసుకుంటాను సారీ ఫ్రెండ్ నాకు వేరే మార్గమే కనపడలేదు కానీ నువ్వు దిగులు పడకు మీ ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు ఓకేనా శివ అసలు లడ్డు సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే లడ్డు సింగ్ గారికి అసలు ఏమైంది ఆయన ఎందుకని ఇలా నడుచుకుంటున్నారు లడ్డు సింగ్ గారు ఆగండి లడ్డు సింగ్ సార్ స్పృహలోకి రండి మీరు డాగి కాదు మీరు ఒక మనిషి అర్థమైందా ఆ డాగిళ్ళలో మళ్ళీ పట్టుకుని ఎలా ఖర్చయ్యో తెలుసా మర్చిపోయాయి నేను నిన్న వాటికి బిస్కెట్లు కూడా ఇచ్చాను కదా తినమని అవి అసలు విశ్వాసం లేనివి అవును లడ్డు సింగ్ సార్ వాళ్ళని అసలు వదలకండి మీరు వెళ్ళి ఇప్పుడే వాళ్ళకి మీరు ఎవరు అనేది తేల్చేయండి అది అసలు నీకేం తెలియదు ఇంతకు ముందే చాలా సార్లు అంటే ఒక 2 సార్లు అనుకో నాకు లెక్కలు తెలియట్లేదు ఎలా ఖర్చాయి అంటే ఇక నా వల్ల కాదు నేను దాని దగ్గరికి వెళ్ళను నా నొప్పిని అర్థం చేసుకో లడ్డు సింగ్ గారు మీ బాధ మాకు అర్థమవుతోంది ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళి గొడవ పడడం వల్ల ఏమీ జరగదు నాకేమనిపిస్తోందంటే మనం తిన్నగా వెళ్ళి ఆ రాజుతో మాట్లాడితే అంతా సర్దుకుంటుందనుకుంటా శివ ఏదైనా వర్కౌట్ మీరు అయిందా మమ్మల్ని గైడ్ చేసినట్టే మేము ఆ బిల్డింగ్ మొత్తం వెతికాం కానీ మాకు ఏది కనపడలేదు అక్కడ ఎవరు ఉన్నట్టు కూడా మాకు అనిపించట్లేదు అదెలా కనిపించకుండా పోతారు అసలు మా మనుషుల్ని వాళ్ళు అక్కడి నుంచే ఎత్తుకెళ్లారు అందుకని వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటారు మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను ఒకవేళ వాళ్ళ దగ్గర మీ మనుషులు బందీలుగా ఉంటే తప్పకుండా వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుంటారేమో ఎక్కడ దాచిపెట్టారో మనం ముందు కనిపెట్టాలి కానీ మనం దాన్ని అసలు కనిపెట్టలేకపోతున్నాం వేరేదైనా ప్లాన్ వేసి చూడాలేమో శివ నాకు ఐడియా వచ్చింది మనం కూడా వాళ్ళలాగే చిన్నగా మారిపోయి ఆ చోటికి వెళ్ళిపోదాం అప్పుడు వాళ్ళనెక్కడ బంధించుంచారో మనల్ని అక్కడే బంధిస్తారు ఎస్ రేవా ఈ ఐడియా ఏదో బాగుంది సార్ మీరు మమ్మల్ని మళ్ళీ చిన్నవాళ్ళగా మార్చగలరా అంటే ఇంతకుముందు మార్చినట్లుగానే అలాగే శివ నువ్వు చెప్పినట్టే చేస్తాం ఈ విత్తనాన్ని మీరు మీ నోట్లో పెట్టుకోండి ఇది ఎప్పటి వరకు మీ నోట్లో ఉంటుందో అప్పటి వరకు మీరు చిన్నదిగానే ఉంటారు మీరు మామూలు మనుషులు అవ్వాలనుకున్నప్పుడు వీటిని మీరు తీసేయండి ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు ఇప్పుడు మీ నలుగురు చూడ్డానికి మాలాగే మారిపోయారు ఇంకో విషయం తెలుసుకోండి ఇప్పుడు మీరు కూడా మాలాగే ఎగరగలరు లడ్డు సింగ్ గారు మీరు నార్మల్గా బయట నించొని చూస్తూ ఉండండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు పోలీస్ ఫోర్స్ని మొత్తం తీసుకొచ్చేయొచ్చు కానీ నాకు తెలిసి అలా జరిగే అవకాశం ఉండదని అనుకుంటాను
అసలు ఇప్పుడు నువ్వు నాతో లేవు. ఇక నేను ఉంటాడో లేడో నాకే తెలీదు. మళ్ళీ నన్నే హెల్ప్కి పిలుస్తావు. త్వరగా రండి, మనం త్వరగా వెళ్ళి ఆ చెట్లలో దాక్కుందాం. అలారం కొట్టిందంటే ఎవరో ఇరుక్కున్నారనే అర్థం. పదండి, త్వరగా పదండి. బ్రహ్మాండంగా ఉంది, ఎవరో ఇరుక్కున్నారు. ఒకవేళ నా తోటకి ఎవరో బంధువులు వచ్చినట్టుకున్నారు. గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు వచ్చి తీరుతుంది. శివ జాగ్రత్త. రండి, త్వరగా ఇందులోకి వచ్చేయండి. రాకపోతే మిమ్మల్ని అందరినీ నేను నలిపి పారేస్తాను. ప్రాణం మీద ఆశ ఉంటే రండి, వచ్చేయండి. టైనీ మ్యాన్, లెట్స్ గో టు యువర్ న్యూ హోమ్. చూసావా శివ, ఈ వ్యక్తి ఎంత బుద్ధిమంతుడు. మనం ఇక్కడే నిల్చున్నాం, కానీ మనకి ట్రాప్ డోర్ గురించి ఏం తెలియలేదు. 4 వైపులా చూడండి, మీరు ఉండడానికి మంచి ఏర్పాట్లు చేశాను. వెళ్ళండి, మీకు ఏం కావాలంటే అది తీసుకోండి, సుఖంగా ఉండండి. ఎంత కావాలన్నా తినండి, ఎక్కడ కావాలన్నా అక్కడ తిరగండి. మీరందరూ ఎవరు? మాలాగే కనిపిస్తున్నారు, కానీ మా వాళ్ళు కారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ రాజుగారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. అరే ఏంటిది? ఎలా పెద్దవాళ్ళు అవుతున్నారు ఇల్లు? భయపడకండి, మేము మీ అందరినీ ఇక్కడ నుంచి కాపాడి బయటికి తీసుకువెళ్దామనే వచ్చాం. త్వరగా అందరూ నా వెనకాలే రండి. త్వరగా త్వరగా అందరూ పైకెక్కి రండి, ఇక్కడ దారి క్లియర్ గా ఉంది. ఏం జరుగుతుంది? ఈ టైనీ మ్యాన్స్ అందరూ ఎందుకు ఎలా పెద్దవాళ్ళు అయిపోతున్నారు? ఆ అబ్బాయి నిన్న ఇన్స్పెక్టర్తో వచ్చిన వాడే కదా, వాడు ఇక్కడేం చేస్తున్నాడు? జగ్గు, బగ్గు, త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. రేవా, త్వరగా. ఆదియుడి, వీళ్ళని తీసుకొని ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళండి. వాళ్ళని బంధించి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళు స్వేచ్ఛగా తిరగడానికి మీరు ఎలాంటి అడ్డు వేయలేరు, వాళ్ళు అలాగే ఉంటారు. నా కల ఏంటంటే ఇలాంటి హ్యూమన్స్ కోసం ఒక కాలనీ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళని ఉంచి పేరు సంపాదించడమే. వాళ్ళని విడుదల చెయ్యలేను. ఒక చిన్న కరెక్షన్ అంకల్, వాళ్ళు ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బహుశా మీరు కూడా చూసే ఉంటారనుకుంటా. బాయ్, నేను వెళ్ళిపోతాను. ఎలా తప్పించుకొని వెళ్తావు? నేను ఎవ్వరిని తప్పించుకొని వెళ్ళనివ్వను కదా. చార్లీ, డెల్టా, రేవో, అందరూ రండి. రేవా, ఆదియుడి, మీ ముగ్గురు లడ్డు సింగ్ గారితో ఆయన బైక్ లో వెళ్ళిపోండి. నేను ఇప్పుడు టైనీ మ్యాన్స్ తోనే వెళ్ళాలి.
మీరు వెళ్ళండి, వెళ్ళి ఎగరడానికి సిద్ధం అవ్వండి. అదిగో వాళ్ళు అక్కడున్నారు. ఓహో, అంటే వీళ్ళు కూడా ఎగురుకుంటూ వస్తున్నారా? ఓకే, మీరందరూ ముందు వెళ్ళండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చిన్నపిల్లడా, బాస్ టైనీ మనుషుల్ని తిరిగి తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. మర్యాదగా పంపు, లేదంటే నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడిపోతావు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ సార్, మీ కమాండో ట్రైనింగ్ ని ఉపయోగించి దయచేసి మమ్మల్ని కాపాడండి ప్లీజ్ సార్. అది యూడి ఎందుకని నా మీదకి ఎక్కారు? నేను బైక్ నడపాలా వద్దా? నా మాట వినండి, వెళ్ళి మీ సీట్ లో కూర్చోండి, లేకపోతే బైక్ డిస్బ్యాలెన్స్ అవుతుంది. లడ్డు సింగ్ సార్, అసలు మీరు సైడ్ చూడండి, మీకు బ్యాలెన్స్ తప్పుతోంది. ఏంటయ్యా చెప్తున్నారు? నేను ముందు చూసి బండి నడపనా, సైడ్ లో చూసుకోవాలా? ఏముంది సైడ్ లో? ఇదా డాగి 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 డాగి. మీరు నా గురించి దిగుడు పడాల్సిన అవసరం లేదు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇంకా వాళ్ళ మనుషులు రావచ్చేమో, వాళ్ళని నేను చూసుకుంటాను. ఒక్కడే నా మనుషుల్ని అందరినీ ఒక్కొక్కడిగా కొట్టి పారేస్తున్నాడు. ఆ పిల్లాడు నా పేరు గొప్పగా మారడాన్ని అస్సలు ఆపలేడు. లడ్డు సింగ్ సార్, బైక్ మీద ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తాం. బిస్కెట్ ఉంటే వీటికి వెయ్యండి. నువ్వు చెప్పింది కరెక్టే, నేను మర్చిపోయాను. నేను ఈ రోజు అసలు నాతో పాటు బిస్కెట్ తెచ్చానుగా. ఈ కుక్కలు చాలా తెలివైనవి. అసలు బిస్కెట్లు తింటున్నాయి, మళ్ళీ వెంబడిస్తున్నాయి ఏంటి? గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి హక్కు ఉంది అంకల్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను నువ్వు ఎదిరించలేవు చిన్నపిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ.
ఇలా చూడండి అంకుల్, మీరు ఏదైతే చేశారో దానికి తగ్గ పేరు మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ వచ్చే పేరు మంచి పేరు అయి ఉండదని గుర్తుంచుకోండి. శివా, వీడికి జైల్లో నేను ఒక కొత్త పేరు ఇస్తానులే. అదేనయ్యా బదనామ సింగు. అదే వీడికి బాగుంటుంది. అందుకే నేను వీడికి ఇలాంటి పేరు పెట్టాను. అక్కడ లోపలికి వచ్చి నీ కుక్కలకి బిస్కెట్లు తినిపించుకోరా. నాకు బిస్కెట్ అంతా వద్దు. నేను అవమానించబడడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయండి. శివ, నీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మేము కొత్తగా తులసి మొక్కలు నాటుతాం. అవసరం లేదులేండి. మీ దగ్గర నుంచి మేము తీసుకున్న తులసి ఆకులు మేము ఒక కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళి పెడతాం. ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే ఒక కొత్త పర్వతం ఉంటుంది. అక్కడ ఎవరికి తెలియని చోట ఒకటి నాకు తెలుసు. బహుశా నాకు తెలిసి ఎవరు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టరు. ఇక మీ చెట్లని కూడా ఎవరు తీసుకువెళ్లరు. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శివ. మేము నీ కోసం వేచి ఉంటాం. ఎస్ సార్, చెప్పండి. ఎవరు నువ్వు? నీ మొహం ఎందుకని ఇలా ఉంది? అరే సార్, ఏం చేస్తున్నారు? సార్, మీరెందుకు లాకర్ లో ఉన్నదంతా తీసుకెళ్లిపోతున్నారు? ఇప్పుడే మెయిన్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేశారు. ఇక్కడున్న క్యాష్ మొత్తాన్ని వెంటనే డిపాజిట్ చేయమన్నారు. అందుకే వెళ్తున్నాను. మన మేనేజర్ సార్ హఠాత్తుగా ఇంత మొత్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అరే ఏంటిది మేనేజర్ సార్? అయితే లాకర్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకువెళ్ళిన ఆ వ్యక్తి ఎవరు? మేనేజర్ సార్, మేనేజర్ సార్, ఏమైంది చెప్పండి. ఏమైంది సార్? మీలాగే ఉన్న ఒక వ్యక్తి మన బ్యాంకు లాకర్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరది? డబ్బు ఎందుకు తీసుకెళ్లారు? నాకేం గుర్తు రావడం లేదు. గుర్తొచ్చింది. ఒక వ్యక్తి వచ్చాడు. తన మొహం మీద మిర్రర్ ఉండింది. సార్, అతను చూడ్డానికి అచ్చం మీలాగే ఉన్నాడు. రెడ్ కార్ లో వెళ్ళిపోయాడు. హలో, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. నా వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక మిర్రర్ తో తయారు చేయబడ్డ మిర్రర్ మ్యాన్ వచ్చారు. అతను నా కళ్ళల్లోకి చూసి నా రూపంలో మారిపోయి బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని దోపిడీ చేశారు. అరే శివ, ఎవరో మిర్రర్ మ్యాన్ అట. అతను బ్యాంక్ మేనేజర్ లా మారి బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం దోచుకుపోయాడట. నువ్వు త్వరగా రా శివ. హే చిన్నపిల్లాడా, ఎందుకు దారి కడ్డుగా ఉన్నావు? పక్కకి తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ అంకుల్, సారీ. ఆ దొంగ ఇక్కడి నుంచి పారిపోయాడు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒక అతను మిర్రర్ లో చూడగానే ఎదుట ఉన్న వ్యక్తి ఎలా అతనిలా మారగలరు? ఇదంతా అబద్ధం.
అంతా కట్టు కదా. కానీ ఆ బ్యాంక్ మేనేజర్ ఇంకా లడ్డూ సింగ్ గారు అబద్ధం ఎప్పుడు చెప్పరు. నాకేమనిపిస్తుందంటే మనం లడ్డూ సింగ్ గారితో ఎందుకైనా ఒక మాట చెప్పి వేదా సిటీలో ప్రతి చెక్ పోస్ట్ ని ఒకసారి చెక్ చేయించాలని అనిపిస్తోంది. ఆ పని చేసింది ఎవరైనా సరే సిటీ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. పని పూర్తయిందనుకోండి. నేను చెక్ పోస్ట్ అంతా అలర్ట్ గా ఉండమని చెప్పాను. ఒక నిమిషం. హలో కానిస్టేబుల్, సిటీ లోపల ఉన్న చెక్ పోస్టులన్నీ బ్లాక్ చేసి ఉంచండి రైట్ నౌ. రండి రండి సార్ రండి. మీకు ఏం బంగారం కావాలో చెప్పండి. మేడం కి హారమా లేకపోతే జిమ్కీనా? యజమాని, మొత్తం నగలన్నీ తీసుకెళ్ళిపోతున్నారా? ఎందుకు? ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. నేను వేరే షాప్ కి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు యజమాని ఎప్పుడు షాపులోని నగలన్నీ షిఫ్ట్ చేసిందే లేదు కదా. మరి ఈ రోజు హఠాత్తుగా సర్లే, నేను కూడా నా క్యారేజ్ను తీసుకొని షాపు మూసేస్తాను. యజమాని, యజమాని మీరు ఎక్కడెలా? యజమాని లేవండి లేవండి యజమాని. లడ్డు సింగ్ సార్, ఎవరో మా యజమాని రూపంలో వచ్చి షాప్ లో ఉన్న నగలన్నీ దొంగిలించుకుని రెడ్ కార్ లో వెళ్ళిపోయాడు. ఎలాగైనా అతన్ని పట్టుకోండి త్వరగా. ఇంకా ఇక్కడ సేటు శిల రూపంలో ఉన్నారు. శివ, ఆ దొంగ జ్యువెలరీ షాపులో దొంగతనం చేసి రెడ్ కార్ లో తప్పించుకు పారిపోతున్నాడట. దొంగ నా చేతికి దొరికినట్టే దొరికి ఇప్పుడు తప్పించుకున్నాడు. హలో లడ్డు సింగ్ గారు, ఐఎమ్ సారీ, కానీ ఈసారి ఆ మిర్రర్ మ్యాన్ నాకు దొరికిపోయినట్టే దొరికిపోయి తప్పించుకొని వెళ్ళాడు. మీరు ఎందుకైనా చెక్ పోస్ట్ ని టైట్ చేయండి. శివ, చెక్ పోస్ట్ అంతా టైట్ గానే కదా ఉంచాను. కానిస్టేబుల్, ఆ దొంగ రెడ్ కార్ లో వస్తున్నాడు. అటుపక్క రెడ్ కార్ లో ఎవరొచ్చినా చెక్ చేయకుండా వదలకండే, గుర్తుంచుకోండి. అందరూ వినండి, ఇప్పుడే లడ్డూ సింగ్ సార్ ఫోన్ చేశారు. అతను వెంటనే చెక్ పోస్ట్ ని తెరవమని చెప్పారు. వెళ్ళండి వెళ్ళండి. ఈ కానిస్టేబుల్ రామ్ ఆ రెడ్ కార్ లో కూర్చొని ఎందుకు వెళ్ళిపోయాడు? అరే రామ్ ఇక్కడ పడిపోయి ఉన్నాడు. అరే రామ్ సార్ లేకండి, రామ్ సార్ లేకండి, లేకండి రామ్ సార్. ఏమైంది? రామ్ సార్, మీలాంటి మనిషి ఒక అతను ఇక్కడికి వచ్చి మాతో ఏం చెప్పాడంటే లడ్డూ సింగ్ సార్ చెక్ పోస్ట్ ని తెరిచి వదలమన్నాడని చెప్పాడు సార్. మేము తెరిచేసాం. ఇప్పుడే ఆ రెడ్ కార్ ఇటువైపు వెళ్ళింది సార్. అరే మీరు ఎంత పని చేశారు? అతను ఖచ్చితంగా మిర్రర్ మ్యాన్ అయి ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? శివ, చెక్ పోస్ట్ దగ్గర ఆ మిర్రర్ మ్యాన్ మమ్మల్ని మోసం చేసి తప్పించుకొని వెళ్ళాడు.
చిన్నపిల్లడా, తప్పించుకోవాలంటే ఇప్పుడే తప్పించుకొని వెళ్ళిపో, తర్వాత నీకు అవకాశం ఉండదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తీసుకోండి. చాలు శివ, ఆపు. ఇక నేను దెబ్బలు తినలేను శివ. ఐఎమ్ సారీ. నిజం చెప్పండి, మీరు ఎందుకని మీ నిజమైన మొహాన్ని ఆ మిర్రర్ మ్యాన్ కి వెనకాల దాచారు? నిజానికి నేను ఒక సైంటిస్ట్ ని. మిర్రర్స్ తో నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినందువల్ల నా ఫేస్ కూడా మిర్రర్ లాగా మారిపోయింది. అది సరి చేయడానికి నాకు చాలా డబ్బు కావాల్సి వచ్చింది. ప్రభుత్వం నా ఎక్స్పెరిమెంట్ ని తప్పుగా అనుకుంటుంది. ఫండ్స్ ఇవ్వడానికి వాళ్ళు కాదంటున్నారు. అందువల్లే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. సార్, మీకు చాలా పెద్ద అన్యాయమేం జరిగింది, కానీ అది సరిచేసుకోవడానికి మీరు వెళ్తున్న దారి కూడా తప్పే. తప్పకుండా మా లడ్డు సింగ్ గారు మీకు సాయం చేస్తారు. ఏమంటారు లడ్డు సింగ్ గారు? ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడి నుంచి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరైనా సరే ముందు ఎవరికి కాల్ చేస్తారంటే ఈ లడ్డు సింగ్ కే. ఈ లడ్డు సింగ్ అంత ఫేమస్. ఈ లడ్డు సింగ్ అంటే వాళ్ళకంత నమ్మకం ఉంది. అలాగే నవ్వుకోండి. ఇలా చూడండి లడ్డూ సింగ్ సార్, నేను ఎటువంటి గన్నని తయారు చేశానంటే దీనితో నేను ఎటువంటి వస్తువునైనా పేపర్ గా తయారు చేయగలను. అరేరే, ఈ గన్ను తోటి ఏ వస్తువునైనా పేపర్ గా మార్చొచ్చా? అవును, తప్పకుండా. ఇలా చూడండి. మీరు భలే గన్ను తయారు చేశారు. అవును, అద్భుతమే. నేను ఈ గన్ని జనవరి 26 రోజున మన మిలిటరీకి ఇవ్వాలనుకుంటున్నాను. కానీ మిస్టర్ డి గ్యాంగ్ ఈ గన్నుని దొంగిలించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకనే నేను మిమ్మల్ని ప్రొటెక్షన్ కోసం పిలిచాను. ఎలా ఉన్నారు సైంటిస్ట్ సార్? ఇప్పుడు ఈ గన్నుని నాకు ఇవ్వండి. నేను ఇవ్వను. ప్లీజ్ ఈ గన్నుని నాకు ఇవ్వండి. నేను ఈ ప్రపంచంలో ఉన్న కుప్పనంతా క్లీన్ చేస్తాను. నేను ఈ రోజు ప్రపంచంలో ఉన్న డాన్స్ అందరినీ మీటింగ్ కి రమ్మన్నాను. నేను ఈ రోజు వాళ్ళందరినీ పేపర్లుగా మార్చి ఒక ఫైల్లో ఫైల్ చేయబోతున్నాను. వరల్డ్ లో ఉన్న డాన్స్ అందరూ కనిపించకుండా పోతారు. ఆ తర్వాత ఒకే ఒక డానే ఉంటాడు. నేనే మిస్టర్ డి. ఇవ్వండి, నాకు ఈ గన్ ఇవ్వండి. లేదు, నీకెలా ఇవ్వగలం చెప్పు? ఇలాగా, ఈ విధంగా. అరే, ఎందుకు ఆయన ఇలా చేసావు? ఇప్పుడు నీ టర్న్. అలా చూడండి, మీ వెనక పోలీసులు ఉన్నారు. అరే తప్పుకోండి, నాతోనే పెట్టుకుంటారా? ఏంటి వదలకుండా అలా తరుగుతూ ఉన్నారు? పోలీసుని కూడా చూడటం లేదు. ఇప్పుడు ఈ పోలీసుని పిలవాలనుకుంటాను. హలో శివ, వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ కు వచ్చేసాయి. ఏమైంది లడ్డు సింగ్ గారు? ఎందుకు మమ్మల్ని ఇంత త్వరగా రమ్మన్నారు? ఏం సమస్య చెప్పండి. అరే శివ, ఇలా చూడు, మన సైంటిస్ట్ గారికి ఎలాంటి గతి పట్టిందో. సమస్య? మీరు ఫోటో పెట్టు తిరుగుతున్నారు, ఇందులో ఏ సమస్య ఉంది? ఈయన ఒక గన్ను కనిపెట్టారు. ఇదే శివ అక్కడ జరిగిన కథ. వాడి దగ్గర నుండి ఎలాగైనా ఆ గన్నును సంపాదించండి, లేదంటే వాడు అందరినీ పేపర్ లాగా మార్చేసి పెద్ద సమస్యనే సృష్టిస్తాడు. ఆ తర్వాత ఈ లోకాన్నే ఏలాలనుకుంటున్నాడు. నేను ఇలాంటి గన్నును తయారు చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. శివ, నువ్వు ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ గన్ను తీసుకురావాలి. ఏం చేస్తున్నావు? నా మీద నీరు పోయొద్దు. నేను ఇప్పుడు పేపర్. మీరేం కంగారు పడకండి సార్, దీనికి నా దగ్గర ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు? నేను పేపర్ అయి ఉండొచ్చు, కానీ నాకు నొప్పెడుతోంది. ఓహో, సారీ. దిగులు పడకండి సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. ప్రపంచంలో పెద్ద పెద్ద డాన్స్ అందరు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళని ఆపడానికి నా దగ్గర కూడా ఒక మంచి ప్లాన్ ఉంది. సరే, నాతో రండి సార్. లడ్డు సింగ్ గారు, ఓవర్ యాక్షన్ చేయకండి. మనం చాలా సటిల్డ్ గా ఉండాలి, ఓకే?
మీరు చాలా పెద్ద డాన్, నేనేమో ఒక చిన్న డాన్. ఓకే, నేను ఇప్పుడు టెర్రర్ గా వెళ్తాను. మీరు ఎవరు? నన్ను చూసే ప్రశ్నలు అడుగుతున్నావా? లడ్డు సింగ్ సార్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దిమ్మ తిరిగి చుక్కలు కనిపించే అంటే నేనే పెద్ద డాన్ని, వీడు చిన్న డాన్. సారీ మీరు లోపలికి వెళ్ళొచ్చు, వెళ్ళండి. అరే అది నాయనా. లెక్క. చూసావా శివ, ఓవర్ యాక్టింగ్ ఎలా వర్కౌట్ అయిందో. పద. ఫ్రెండ్స్, మిస్టర్ డి ఇక్కడికి రాకముందు నేను మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. మిస్టర్ డి సైంటిస్ట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ గన్ ని తీసుకున్నారు. ఆ గన్తో షూట్ చేస్తే ఏ వస్తువైనా పేపర్ గా మారిపోతుంది. మిస్టర్ డి మీ అందరినీ ఒక పేపర్ గా మార్చి వాళ్ళ ఫైల్లో బంధించాలనుకుంటున్నారు. నేను చెప్పింది నిజమే. ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే మీరందరూ కలిసి ఆయన పట్టుకోవాలి. అర్థమైందా? వీడు మనలో మనకే గొడవ పెట్టాలనుకుంటున్నాడు. వీడు పోలీసుల ఇన్ఫార్మర్ అయి ఉంటాడు. ఆ చిన్న పిల్లాన్ని పట్టుకోండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నువ్వు ఫైట్ బాగానే చేస్తున్నావు, కానీ నా లేజర్ గన్ నుంచి తప్పించుకోలేవు చిన్నపిల్లాడా. యు ఆర్ ఫినిష్డ్ చిన్నపిల్లాడా. కమాన్ ఫ్రెండ్స్, ఫైర్. ఎక్కడయ్యా ఆ చిన్నపిల్లాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? హాయ్ ఎవ్రీబడీ. ఇతను ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. ఇంకా నువ్వేదో గన్ను తీసుకొచ్చావని చెప్తున్నారు. ఆ గన్ను దేన్నైనా పేపర్ గా మారుస్తుందట. అంటే నువ్వు మా అందరినీ పేపర్ గా మార్చాలనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒక గన్నుతో అన్నిటినీ పేపర్లుగా మార్చొచ్చా? అదే మీ ప్రశ్న అయితే జవాబు ఎస్ ఎస్ ఎస్. అర్రర్రర్రర్రే, ఏంటే నన్ను ఇలా పేపర్ గా మార్చేసావు? దయచేసి నన్ను నయం చేయి, నన్ను బాగు చేయి. లగాడ్, అందరినీ ఫైలింగ్ చేయి. అరే వద్దు, నువ్వేం చేస్తున్నావు? మమ్మల్ని మామూలుగా మార్చు. అరే తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించు. సారీ. హలో అంకుల్. ఏ చిన్నపిల్లాడా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి ఆయన ఇలా చేశారు? మార్చేశాడు. శివ మమ్మల్ని కాపాడు. ఎవరైనా వచ్చి కాపాడండి, లేకపోతే మేము కాలి బూడిదైపోతాం. రండి, త్వరగా వచ్చి కాపాడండి. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆపండి, మాకు చేయండి. నువ్వు మమ్మల్ని ఎప్పటికీ పట్టుకోలేవు శివా. ఎవరైనా వచ్చి కాపాడండి.
ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరైనా నిప్పు నార్చండి, మమ్మల్ని కాపాడండి, మాకు సాయం చేయండి. శివా! థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివ, ముందుగా నువ్వు మన సైంటిస్ట్ గారిని బాగు చేయి. ఈయన పరిశోధన వల్ల పొరపాటు జరిగింది. ఓ థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఇదిగో మిస్టర్ డి, ఇంకా మిగతా డాన్స్ అందరూ ఆ ఫైల్లో ఉన్నారు. ఇతన్ని కూడా ఫైల్లోనే బంధించేయండి. వద్దు, నన్ను సరి చేయండి ప్లీజ్. సారీ, తప్పు జరిగిపోయింది. నో. నిన్ను జైలుకి తీసుకువెళ్ళి బాగు చేసి వీళ్ళతో పాటే ఉంచబోతున్నాను. ఆ తర్వాత అక్కడున్న డాన్లందరూ జైల్లో నిన్ను ఒక పని పడతారు. నిన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుని మళ్ళీ పేపర్ గా మార్చేస్తారు. ప్లీజ్, నన్ను వదిలేయండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.